హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి క్లౌడ్ ఫారెస్ట్ చూపిస్తాను. ఈరోజు లాస్ట్ టైము ఫ్లవర్ డూమ్ చూపించాను. ఆ వీడియో కానీ మీరు మిస్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 2 డూమ్స్ అన్నాను కదా, ఇప్పుడు సెకండ్ డూమ్ చూద్దాము. దీనికైతే చాలామంది జనాలు ఉన్నారు. ఇందులోన ఒక షో కూడా అవుతుంది. ఆ షో కూడా చూస్తారు అందరూ. ఇక్కడ లాస్ట్ టైం లాగే టికెట్స్ స్కాన్ చేసి పంపిస్తారు. సో మీరు అది స్కిప్ అయింటే మాత్రం వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇందులో మీరు చాలా వరకు రీల్స్లో చూసిందే ఇలాగ వాటర్ పడుతూ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు నేను లాస్ట్ టైం చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. అసలు దీని పేరు కూడా నేను మర్చిపోయాను. నేను ఒక వీడియోలో చూసి మళ్ళీ గుర్తెచ్చుకొని ఇంకా అప్పుడు వెళ్ళాము కదా డూమ్. ఆ డూమ్ తర్వాత మళ్ళీ అక్కడ ఫాగ్ లాగా వస్తుంది చూసారా, దాంతో షో అవుతుంది. మేము జస్ట్ ఒక 2 సెకండ్స్లో మిస్ అయిపోయాము ఆ షో. బట్ ఏమీ ఫీల్ అవ్వకండి, మీకు ఆ షో కూడా మీకు చూపించాను, లాస్ట్లో పెట్టాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసేసుకున్నా. ఇంకా అక్కడ నించున్నంతసేపు ఆ వాటర్ నా మీద పడుతూనే ఉంది. నేను సక్కం తడిచిపోయాను. ఇది కూడా చూడండి. ఒక డూమ్ చూసారంటే ఇంకా డూమ్ ఆటోమేటిక్గా చూస్తారు కాబట్టి ఈ డూమ్ కూడా చూడండి. ఇందులో షోస్ ఉంటాయి. 6 o'clock ఎందుకో షో మేము మిస్ అయిపోయాము, మాకు ముందుగా తెలియక. అండ్ మేమందరం మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాం. మా బాబాయ్ అయితే ఆ వాటర్ని చూసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏంటో మీద నుండి వాటర్ పడుతుంది అని చెప్పని. ఫుల్ డోమ్లోన ఇక్కడ చాలా వరకు ఒక అరగంట వరకు ఇక్కడ టైం స్పెండ్ చేశాను ఫొటోస్ వీడియోస్కి. అండ్ సగం చూడ్డానికి ఇవన్నీ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ ఇది చూడ్డానికి అని చెప్పని. అంత బాగుంటుంది. మార్నింగ్ ఒకలా ఉంటుంది, మీద సన్తో వచ్చి, అండ్ ఈవినింగ్ ఒకలాగా ఉంటుంది. మనం వెళ్ళే బట్టే ఉంటుంది. అక్కడ ఫాగ్ తోటే షో అనేది వస్తుంది. ఆ షో కూడా మీకు చూపించాను, లాస్ట్లో చూడండి. అండ్ ఇక్కడ వెయిట్ చేసి మరీ జనాలు వెళ్ళాక నేను మా బుజ్జిపండు కలిపి ఇంకా వీడియో ఫొటోస్ తీసేసుకున్నాం. చూసారు, ఇందులో మాత్రం చిన్న పిల్లలు ఉంటే రెయిన్ కోట్ వేయండి, ఎందుకంటే చిన్నగా వాటర్ పడుతూ ఉంటుంది. అదంతా ఫాగ్ కాబట్టి మన మీద వాటర్ పడుతూనే ఉంటుంది. షో ఇప్పుడే అయింది కాబట్టి ఇంకా అలానే ఉంది. మీద ఒక రింగ్ లాగా ఉంది కదా, దాని మీద కూడా వెళ్ళచ్చు. ఇది కూడా ఒక 10 to 20 minutesలో మనం చూసేయచ్చు. మీదకు వెళ్ళకుండా ఉంటే మీదకు కూడా వెళ్ళండి. మీదకు వెళ్తే ఒక 1/2 an hour, ఆ డూమ్ ఒక 1/2 an hour, ఈ డూమ్ ఒక 1/2 an hourలో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్లాంట్స్, ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి 1 experience, అది వచ్చేసి 1 experience. బయట వర్షం పడుతుంది, ఆ డూమ్ మీద చూసారా వాటర్ అలా పడుతుంది. ఇక్కడ మేము దొంగతనంగా ఫుడ్ అనేది తింటున్నాం. నార్మల్గా తినకూడదు అక్కడ ఫుడ్, సో ఇంకా తింటున్నాము. అండ్ అక్కడ ఫ్లవర్ డూమ్లో చూపించాను కదా, ఆ ఫ్లవర్ ఇక్కడ కూడా ఉన్నది ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటి అంటే జపాన్లో ఉంటున్నాయి కదా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ కూడా ఇక్కడ పెట్టారు కొన్ని. చూసారా ఎంత బాగుందంటే, బయట అయితే రియల్గాను ఎంత బాగుందంటే ఒక బర్డ్ లాగే నాకు అనిపించే ఒక్కొక్కటి ఎన్నో చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా దగ్గర నుండి కూడా మీకోసం మీకు చూపించాను. అండ్ ఇదొక ఫ్లవర్ ఉందా, అండ్ ఈ ఫ్లవర్ని నేమ్ ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలా చిన్న డెకరేషన్లా చేశారు. ఇక్కడ పిన్ని అండ్ వేదాంగ్ కలిపి వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ ఆ ఫ్లవర్స్ కోసం ఇక్కడ చిన్న స్టోరీ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. ఐ థింక్ నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయినట్టున్నాను, తీసుకుందాం అనుకున్నా. అండ్ ఇక్కడ చాలా రకాలు సేమ్ అందులోనే ఇవి మొగ్గలాగా ఉన్నాయి, అవి ఫ్లవర్స్ అలా. అందులోనే కలర్స్ చాలా ఉన్నాయి, చాలా కలర్స్ ఇవన్నీ. అండ్ ఇంకా హట్ దగ్గర అయితే ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ అక్కడ పెట్టారు. ఇంకా కలర్స్ ఫ్లవర్స్ అన్ని వీడియోస్ తీసుకున్నా. ఇంకా ఈ ఫ్లవర్ అయితే నాకు దూరంలో చూసి ఏదో ఇన్సెక్ట్ లాగే నాకు అనిపించింది. ఆ వైట్ కలర్ దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అర్థం అవ్వలేదు అది ఫ్లవర్ అని. అండ్ ఇక్కడ మంచి ఫోటో తీసుకున్నాను నేను మా వేదాంగ్ బాబు కలిపి.
అండ్ ఇదొక ఫ్లవర్ చూసారా, ఎల్లో కలర్ది అండ్ వైట్ కలర్. ఇందాక చెప్పాను కదా ఇన్సెట్ లాగా ఉందని, అదైతే అచ్చం బ్యాట్ లాగా నాకు అనిపించింది. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఈ డోమ్లో చాలా రకాలు ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. మీదకి వెళ్ళి కిందకు వచ్చేలోట్ల గోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా గుత్తు పువ్వుల్లాగా ఎంత బాగున్నాయో, రాంబాణం పువ్వులు అంటాం కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఇది కూడా ఐ థింక్ ఫ్లవర్స్ థీమ్ బట్టి మారుతాయి అనుకుంటా. నాకు ఇదైతే ఐడియా లేదు అంతగా. ఈ ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. అండ్ ఆ ఫ్లవర్స్ కింద నేమ్స్ కూడా వాళ్ళు పెట్టారు, బట్ కొన్నిటికి తీసేసుకున్నా కొన్నిటికి తీసుకోలేదు అలాగా. అండ్ ఎంత బాగున్నాయి చూసారు అన్నీ కలిపి. అండ్ ఇంకా అక్కడ నుండి ఇంకా మీదకి వెళ్ళడానికి ఇలాగ లిఫ్ట్ కూడా ఉంటుంది. సో మనం వాక్ వెళ్ళొచ్చు అండ్ లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు, మన ఇష్టము. స్టెప్స్ ఉంటుంది, మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోయాము. లిఫ్ట్లో లైన్లో నించుంటే ఒక 2 to 3 minutes అలాగా, అంటే మనకి జనాలు బట్టి వెయిటింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా లిఫ్ట్లోనే ఫుల్ పై ఫ్లోర్కి వెళ్ళిపోయాము మేము. వాక్లో కూడా వెళ్తే బాగానే ఉంటుంది, బట్ టైం పడుతుంది కాబట్టి ఇంకా మేము లిఫ్ట్లో వెళ్ళిపోయాము. ఇంకా మీదలోండి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా టాప్లోండి కిందకి రండి, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటి అంటే 2 లిఫ్ట్స్ మారాలి, అలాగే మారాము. అండ్ ఇక్కడ అవతార్ థీమ్ ఉంటుంది కదా, అవతార్ థీమ్ కూడా ఉంది చూసారా కదా, అక్కడ అవతార్ థీమ్ ఉంది. అండ్ అలా స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ మీద నుండి రావచ్చు. ఇక్కడ చూసారా ప్లీజ్ గివ్ వే ఫర్ కిడ్స్ అండ్ అలాగా ఉంటుంది. మనకున్నా కూడా ఎవరు ఫాలో అవ్వరు, అలాగా మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అలా ఫాలో అయ్యి. బట్ మన దాంట్లో ఎవరు ఫాలో అవ్వరు కాబట్టి ఇంకేం చేయలేం. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ లాగా, అండ్ ఒక ఫ్లవర్లో బర్డ్ ఏదైనా పట్టినా కూడా అది తినేస్తుంది చూసారా, ఆ టైప్ ఫ్లవర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులోన. అండ్ ఇక్కడ చూసారు కదా ఇలా థీమ్స్ కూడా ఉంటాయి, ఇలా థీమ్స్లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లవర్స్ నేమ్ అంటారో కూడా దాని కింద ఒక నేమ్ బోర్డ్ లాగా పెట్టారు ఇలాగా. అండ్ ఇలా అన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా ముందుకెళ్తే ఇవి వచ్చేసి ఇదొక టైప్ ఫ్లవర్, దీన్ని ఏమంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కొంచెము. దీని పేరు నాకు గుర్తు రావట్లేదు, దీన్ని ఏదో అంటారు. అండ్ అక్కడ చూసారా అవి కూడా చెట్టు దీంతో థీమ్ ఇది. అండ్ ఇదొక టైప్ ఆఫ్ ప్లాంట్ ఇవన్నీ. ఇందులో మాత్రం చాలా రకాలు ఉన్నాయి. ఇలాగా అక్కడ యాప్ ఉంటుంది, యాప్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మనం వినొచ్చు ఆ ప్లాంట్ కోసం ఏంటి ఇవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా మనం ఫింగర్స్ పెట్టినా ఏం చేసినా కురికేస్తుంది. అండ్ మనం వీడియోస్లో చూసాం కదా ఫ్లవర్ ఏమైనా వెళ్ళి ఇలా బైట్ చేసేస్తుంది, ఆ టైప్ ఫ్లవర్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్తే అండ్ ఈ సూపర్ ట్రీస్కి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, అక్కడ కూడా షో అవుతుంది అండ్ అది కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ మేము ఇంకా మీద ఉన్నప్పుడు ఇంక ఈ ఫాగ్ షో అనేది స్టార్ట్ అయింది. మై సజెషన్ వాస్ మీద నుండి కంటే ఇంకా కింద నుండి చూస్తేనే బాగుంటుంది ఈ ఫాగ్ షో. అండ్ ఇంకా అక్కడ నించొని ఒక ఫోటో కూడా తీసుకున్నా, బట్ నాకైతే చాలా స్కేరీగా అనిపించింది, వాక్ చేయడం భయం వేసింది. ఎందుకంటే బేబీ అండ్ నాకు ముందే హైట్స్ అంటే భయం, ఇంకా నాకు భయం వేసింది. బాబు కూడా చేతిలో ఉన్నాడు కదా. అండ్ నడిచి వచ్చిన వాళ్ళు అలా నడిచి వస్తున్నారు అండ్ ఫుల్గా ఫాగ్ అనేది వచ్చింది. ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ ఫాగ్ కూడా అన్నో. అండ్ మీదలుండి చూస్తే ఇలా ఉంటుంది ఆ ఫాగ్. అండ్ మీదలుండి కిందకి మీదలుండి చూస్తే ఇలా మొత్తం లేయర్స్ లాగా వస్తుంది. మాకు ఐడియా కూడా లేదు, ఇంకా మీదకి ఇలా ఎక్కామో లేదో ఇంకా షో అనేది స్టార్ట్ అయింది. అంటే మేము కింద కనుక్కోకుండా మీదకి వచ్చాము, ఇట్స్ మా తప్పే ఫాల్ట్ అది. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఆ ఫాగ్తో. నాకైతే లోపల చాలా భయం వేస్తుంది. అండ్ అటు సైడ్ చూసారా వాటర్తో ఇలా పడుతుంది, ఇందాక ఫస్ట్లో చూపించాను. అక్కడ ఒక చిన్న ముక్కల బొడుపులా వచ్చింది కదా, అదే ఏరియా. ఇక్కడ నించొని ఫోటో తీసుకోవాలంటే గుండెల్లో డప్ డప్ కొట్టుకుంది నాకు. అండ్ అవతార్ థీమ్ కూడా పెట్టారని చెప్పాను కదా, ఇదే అవతార్ థీమ్ చాలా బాగుంది. లోపల కూడా షో లాగా చిన్నగా ఉంది, అది
అది కూడా సూపర్ ఉంది. అండ్ మేము మీద నుండి కిందకు వచ్చాము కాబట్టి మాకు కొంచెం అంత ఇదిగా లేదు, మామూలుగానే ఉంది. బట్ చాలా అంటే చాలా టయర్డ్ అయిపోతాము. అండ్ ఈ క్లైమేట్కి మనకి వాటర్ కూడా తాగాలనిపించదు. బట్ వాటర్ తాగుతూ ఉండండి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతారు. అండ్ ఇలా లోపలికి వెళ్ళాక ఇలా స్క్రీన్లో ఇలా బటర్ఫ్లైస్ ఇలా ఇవన్నీ వస్తున్నాయి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళేటప్పటికి చాలా వరకు ఇండియన్సే ఉన్నారు, వాళ్ళకి హాలిడేస్ టైమ్స్ కాబట్టి. అండ్ కింద ఫ్లోర్ కూడా వస్తుంది చూసారా, పిల్లలు అయితే రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇంకా అండ్ ఇక్కడ బాబుతో వీడియో తీసుకున్నానో లేదో నాకు ఐడియా లేదు. బట్ పిన్ని బాబు మంచిగా వీడియోస్ తీసుకున్నారు. ఇక్కడైతే ఇద్దరికి బాగా మంచి వీడియోస్ వచ్చాయి. అండ్ ఈ స్క్రీన్లో వచ్చినప్పుడు బటర్ఫ్లై స్క్రీన్ వచ్చిందంటే సూపర్గా ఉంది. అండ్ ఎంత ట్రై చేసాం బాబుకి నించోబెట్టి వీడియోస్ తీస్తామని, బట్ బాబు నించోలేదు అప్పటికి. అండ్ వాళ్ళిద్దరు మంచిగా తీసేసుకున్నారు. ఆ స్క్రీన్ మాత్రం బాగా టచ్ చేస్తున్నాడు, మూవ్ అవుతుంది కదా. ఇంకా ఆ దాంట్లోనే ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఫ్లవర్స్ కింద వస్తున్నాయి. చెప్పాను కదా బటర్ఫ్లై చూసారా, పిన్ని సెల్ఫీ వీడియోలో తీసుకుంది. అండ్ ఇక్కడ నేను బాబు కూడా చిన్న వీడియో తీసుకున్నాం రీల్స్ కోసం అని చెప్పని. ఇవన్నీ కూడా ఇంకా నేను అప్లోడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇలా మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకున్నాను బాబుతో ఇక్కడ. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా ఉంటుంది మన బాడీలో ఫ్యాట్ ఇవన్నిటికి, పొటాషియం ఇవన్నీ ఎంత ఉన్నాయి ఏంటి ఇవన్నిటి కోసం ఒక చిన్నగా పెట్టారు. అవన్నీ చూసి ఇంకా వచ్చేసాము. అండ్ ఇందులోనే కొంచెం స్క్రీన్ టైప్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన పాత 200 years బ్యాక్ ఎలా ఉండేది ఏంటి ఇవన్నీ కూడా ఉంది. అండ్ ఇవన్నీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు వరల్డ్ ఎలా ఉన్నది ఏంటి అనేది కూడాను ఇవన్నీ చూపించారు. చాలా బాగుంది ఇందులోన. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ 40,000 years బ్యాక్ హ్యూమన్ అండ్ యానిమల్ ఇవన్నీ అండ్ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఫార్మర్ గురించి ఇవన్నిటి గురించి ఉన్నాయి. అండ్ లోపల ఒక స్క్రీన్ కూడా ఉంది. ఆ స్క్రీన్లో ఇవన్నీ షో కూడా వేస్తున్నారు వాళ్ళు. ఇలాగా లోపలికి వాళ్ళు రాసి ఉంటారు, ఇక్కడ షో అవుతుంది. అదే ఎలా మన పాపులేషన్ ఇదైంది, మనం ఎలా పొల్యూషన్ చేసాము ఏంటి, మనం కూడా కొంచెం నేచర్ గురించి ఆలోచించి మనం కూడా తగ్గించుకోవాలండి. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారు షోస్. పిల్లలు ఉంటే మాత్రం పక్కాగా కూర్చోబెట్టి చూపించండి, చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది పిల్లలకైతే. మేము కొంచెం సేపు చూసి ఇంకా బ్యాక్ అయిపోయాము. అండ్ ఇంకా బయటికి వెళ్తున్న కొద్దీ ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఇది అవుట్ సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి సీక్రెట్స్ ఆఫ్ గార్డెన్ అనే వే ఉంది కదా, ఇందులో కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్ని చిన్ని ఫ్లవర్స్ని కూడా పెట్టి చూపించారు భూతద్దంలో. ఎంత అంటే ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కూడా. అసలైతే జనాలు ఎలా ఉన్నారంటే చెప్పలేను అలా ఉన్నారు అవి చూడటానికని. అండ్ అక్కడ యాప్లు ఉండి డౌన్లోడ్ చేసుకొని వింటే వినిపిస్తుంది ఏంటి ఆ ఫ్లవర్స్ గురించి ఏంటి. చెప్పాను కదా ఇలా భూతద్దంలో చూస్తే ఆ ఫ్లవర్స్ కనబడితే చిన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ కూడా కనబడితే చూసారు ఎలా ఉన్నాయో. అండ్ ఆ ఫ్లవర్స్ కోసం కూడా ఇక్కడ డీటెయిల్గా రాశారు వాళ్ళు అక్కడ ఏంటి అని. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము ఇంకో సూపర్ ట్రీ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోయాము, లేట్ అయిపోయాము. షో ఇవన్నీ చూసుకొని నేను వీడియోలు తీసుకొని ఇవన్నీ చేసేసరికి సో ఇంకా అక్కడ నుండి వెళ్ళి ఇంకా మేము కొంచెం మా బుజ్జి పొట్టలో ఏమైనా ఫుడ్ వేయాలి కాబట్టి ఇంకా అది కూడా కొనుక్కొని ఇంకా వెళ్ళాలి కదా అని. అండ్ ఇది కూడా మన ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీ తోటే ఇవన్నీ చేస్తారు. అండ్ బయటికి ఇంకా బయటకు వచ్చేసరికి ఇంకా బయట కొన్ని ఐటమ్స్ అనేవి అమ్ముతారు, అవి కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ పిన్ని అదే హర్రీలో ఉంది, టైం అయిపోయింది ఇంకా వెళ్ళాలి మనం పద అంటున్నారు. ఎందుకంటే అక్కడ షో మిస్ అయిపోతామని. షో అండ్ మీదకి జనాలు ఇంకా ఉంటే ఇంకా తక్కువసేపే మీద నించోల్సి వస్తుంది అని చెప్పని ఇంకా బయటికి అలా మూవ్ ఆన్ అయిపోయాము. అక్కడే వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ లోపల ఉన్న ఫ్లవర్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్గా ఇక్కడ పెట్టారు మంచివి. అండ్ ఇంకా బయటకు వచ్చేసరికి షాప్స్ ఉంటాయి, మనం ఏమైనా కొనుక్కోవచ్చు అక్కడ. అండ్ ఇలాగా కోడి ఇవన్నీ ఉంటాయి. మేము అప్పట్లో తెచ్చుకున్నాం ఇవి సింగపూర్లో ఉండి, మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే.
ఉంటుంది. అండ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇవి చూశాను. అండ్ ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి ఎవరు డేర్ చేసి కొనకండి. బయట ఇంకా షాప్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ తీసుకొని ఇంకా సూపర్ ట్రీ షో కొని వెళ్ళిపోతున్నాం. ఇక్కడ హాట్ డాగ్స్ కొనుక్కున్నాం మేము. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అండ్ మా మంచి ఫొటోస్ కూడా చూసేసేయండి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఓకేనా? అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సూపర్ ట్రీ వీడియోతో కలుద్దాం. బాయ్.